కేతన్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తాజాగా కళ్లు బైర్లు కమ్మే సంచలన ట్విస్ట్ వెలుగు చూస్తుంది. పోలీసుల దర్యాప్తులో బిగ్ బ్రేకింగ్ వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించిన ఫోటోల రికవరీలో సంచలనాలు వెలుగు చూశాయి. దీంతో సాంకేతిక బృందాలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దిగ్భ్రాంతి కలిగించే విషయాలను వెల్లడించారు. తన కాబోయే భర్త కేతన్ను లోహ్గఢ్ కోటపై నుంచి లోయలోకి తోసి చంపిన కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ ఈ దారుణానికి ఒడిగట్టడానికి ముందు పక్కా స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో తేలింది. గతంలో దేశాన్ని కుదిపేసిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనం రఘువంశీ చేసిన తప్పులను తాను కూడా చేయకుండా సియా పాఠాలు నేర్చుకుందని, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తీవ్రంగా రీసెర్చ్ చేసిందని పూణే పోలీసులు తెలిపారు. గతంలో సోనం రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని హనీమూన్ నెపంతో మేఘాలయకు తీసుకెళ్లి సోహ్రా జలపాతం సమీపంలో తన ప్రియుడితో కలిసి ఆయుధాలతో దాడికి పాల్పడి హత్య చేసింది. అయితే ఆయుధాలు వాడటం వల్ల శరీరంపై గాయాలయ్యాయని, అదే పోలీసులకు కీలక ఆధారంగా మారి సోనం అరెస్టుకు దారితీసిందని సియా గోయల్ గుర్తించింది. సోనం చేసిన ఈ తప్పును తాను పునరావృతం చేయకూడదని సియా భావించింది. అందుకే ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా కేతన్ను లోహ్గఢ్ కోటపై నుంచి కిందకు నెట్టేయడం ద్వారా దీన్ని ఒక ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించాలని ప్లాన్ చేసింది. ఒంటరిగా నెట్టడం సాధ్యం కాకపోవచ్చని భావించి తన ప్రియుడు చేతన్ చౌదరి సాయం తీసుకుందని పోలీసులు నిర్ధారించారు. నిందితురాలి మొబైల్ ఫోన్ను డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ చేయగా మరిన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సియా గోయల్ తన ఫోన్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీలో సోనం రఘువంశీ కేసు వివరాలను క్షుణ్ణంగా శోధించినట్టు డిజిటల్ ఆధారాలు లభించాయి. అంతేకాకుండా పోలీస్ కస్టడీలో మహిళా ఖైదీలను కొడతారా, మహిళా ఖైదీలకు చట్టపరంగా ఉన్న హక్కులు ఏంటి వంటి అంశాలపై కూడా ఆమె ముందస్తుగానే గూగుల్లో విస్తృతంగా వెతికినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫిబ్రవరిలో కేతన్ అగర్వాల్తో సియా గోయల్కు నిశ్చితార్థం జరగకముందే చేతన్ చౌదరిని సియా గోయల్ రహస్యంగా వివాహం చేసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. చేతన్ చౌదరి సియా గోయల్ కు చెందిన పెళ్లి దండలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కళాశాలకు చెందిన ఇద్దరు స్నేహితులు సాక్షులుగా సంతకాలు చేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం స్నేహితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏ విధంగా పెళ్లి చేసుకున్నారన్న దానిపై కూపీ లాగుతున్నారు. ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహ ధృవీకరణ పత్రం ఉందో లేదో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం సియా గోయల్ కు సంబంధించిన పలు పత్రాలను కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు అడిగారు. అయితే తన ఆధార్ కార్డ్ వగేరా పత్రాలు ఇస్తే రహస్య పెళ్లి వివరాలు బయటపడతాయేమోనన్న భయాందోళనతో చేతన్ సియా వేగంగా మర్డర్ స్కెచ్ అమలు చేయాలని భావించినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగానే జూన్ 14న కేతన్ను లోయలోకి తోసేశారు. కానీ అదృష్టం బావుండి కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. తిరిగి 4 రోజుల తర్వాత జూన్ 18న పక్కాగా ప్లాన్ అమలు చేసి కేతన్ అగర్వాల్ ను లోయలోకి తోసేసి చంపేశారు. చేతన్ కు సియా గోయల్ కు పెళ్లి జరిగినట్లుగా మొబైల్ ఫోన్లలో లభించిన వాట్సాప్ చాట్ల ద్వారా బయటపడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా సియా గోయల్ చేతన్ చౌదరిల రహస్య వివాహంను గోప్యంగా ఉంచినట్లు వాట్సాప్ సంభాషణల్లో అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా గత 6 నుంచి 7 నెలల కాలానికి సంబంధించిన నిందితుల కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, వాట్సాప్ చాట్లు, ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని పోలీసులు విశ్లేషించారు. ఈ డిజిటల్ ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకమైన సమాచారాన్ని అందించాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరు న్యాయస్థాన ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.